చెత్తవా మొత్తానికైతే అలా క్యాన్సర్తో తాత ఎన్ని ఏళ్ళ 35 ఏళ్ళు ఉండేనా అప్పుడు? 40 40 ఏళ్ళకి వచ్చాడు. మా 40 ఏళ్ళకి అంత చిన్న పిల్లలు ఉన్నారా మీకు? నాకు 11 ఏళ్ళ పిల్లకి పెళ్లి అయింది. చిన్న పిల్లకి బాబా నేను రావేసేటప్పుడు చిన్నతనంగా కానిపోయింది. 10 ఏళ్ళు చేసినట్టు ఇటు సంసారం అంతే గుర్తుకున్నాక గాడికెళ్ళి మండి కష్టం గిదే. 4 పిల్లలు చదివి మరి ఎట్లా వచ్చినావు? నిజంగానే నాకు ఇంత విచిత్రం అంటే నువ్వేం చదువుకోలేవు కదా, నేనేం చదవలే. మరి మీ భర్త లేడు, 4 పిల్లల్ని డాక్టర్ చేసినావు ఎలా? అందరూ నా పెద్ద బిడ్డ ఫస్ట్ డాక్టర్. ఆమె మహబూబ్ నగర్ అవతల 50 కిలోమీటర్లు అబ్బో అందాక పోయేస్తుంది. నా చిన్న బిడ్డ భువనగిరి మెడికల్ కాలేజ్ అందరి మీద పెద్దగా. అబ్బో నీ కొడుకులు? నా కొడుకులు ఎల్బీ నగర్లా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. నా పెద్ద కోడలు సాగర్ రింగ్ రోడ్ల కాలేజీలా రాత రాసుకుంటుంది, పైసలు ఇచ్చేది చేసేది. నా చిన్న కోడలు ఒలిగొండల డాక్టర్. నా మనవరాలు నీలపార హాస్పిటల్ కోసకాడ కుట్లేసేది కాడ. అమ్మ జీవితం మీ కుటుంబం మొత్తం డాక్టర్కి అర్పించేసినావుగా, ఎందుకని? వాళ్ళకి అదే అచ్చొచ్చిందా, ఇష్టమా? అది కలిసి వచ్చింది. ఎక్కడ చూసినా పైసలు పెట్టాలంటే పెట్టలేక అంత స్థితికి వచ్చి ఉన్న నేను. వాళ్ళ తెలివి వాళ్ళు చేసుకుండ్రు, చదువుకుండ్రు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుండ్రు. పెద్దామకు వాళ్ళ అన్న పెద్ద, పిల్ల చిన్న నీలపార హాస్పిటల్ ఉన్నాయి. ఇక పెద్ద కొడుకు 2 బిడ్డలు. పెద్ద బిడ్డను అమెరికా తోలిచ్చిండు. చిన్న బిడ్డ ఈడ నెలకు 25,000 ఆమె మందం చేసుకుంటుంది మంచిగానే. మొత్తానికి అయితే సత్తవ్వ అంటే మామూలు అవ్వ కాదు. సో చాలా. ఇక ఆడ చిన్న కొడుకు 2 కొడుకులు బీటెక్ చేస్తారు. పెద్దోడు, చిన్నోడు 10, 12. ఓకే సత్తవ్వ, మరి పాటలకు వచ్చేద్దామా? వెనకటి పాట బాగా నువ్వు పాడుకునే పాట ఏంటి? వందనామా సరస్వతి వందనామా, వందనమిదిగోయానంద స్వరూపికి వందనామా. సరస్వతి వందనామా, దేవదేవుడరా సిరిశూలం బట్టిన దివాచరుడరా, శారదా ప్రియ నందనుండని, శారదా ప్రియ నందనుండని, నందనుండని అందురో, నందనుండని అందురో. ఈ ఎక్కేదా ఈ తాటి మానో, నేను గక్కున సురదీసేదానో. కడువ నిండిన సెలియా నేడ, ఏరే కడువదే మౌగా నీవో. కలుకుదానొస్తారమ్మా, నా యొక్క చెల్లెండారా మీరు. నేనొస్తాను అయ్యాయో నామో చూడారా నీవు మయ్యా. నీతో జతగూడిరా నీవు మయ్యా. అడవిలున్నవిగా అడవిల పెద్ద వాగులున్నవిగా, ఈ ఎండలున్నవిగా ఎండల కాళ్ళు కాలుచున్నవిగా, రక్షాలున్నవిగా కాళ్ళకు పాద రక్షాలున్నవిగా,
ఓ సురబాంబ వద్దుండవమ్మా నాతో జిజ్జు చేయక నువ్వు ఇంటి వద్దన నువ్వు వద్దుండవమ్మా ఓ సురబాంబ ఎంకయ్యానురా నా నామమ్ము బంటొల్ల ఎంకయ్యానురా ఎంకయ్య అని నన్ను ఎలజనులు విలిచేరు ఎంకయ్య అని నన్ను ఎలజనులు విలిచేరు పొంకంబుతో నేను పొడజంది నా వాడ ఎంకయ్యానురా నా నామమ్ము బంటొల్ల ఎంకయ్యానురా ఎంకమ్మాయని నన్ను ఎలజనులు విడిసేరు ఎంకమ్మాయని నన్ను ఎలజనులు విడిసేరు పొంకంబుతో నేను పొడజందినా అని ఎంకమ్మానురా నా నామమ్ము బంటొల్ల ఎంకమ్మానురా కళ్ళు ఓసేదావా గౌడా కళ్ళు ఓసేదావా గౌడా దమ మందు ఎచ్చులాయేనో ఓ గౌడా నీవో దమ మందు ఎచ్చులాయేనో ఎట్లా సేరు ధరలో అయ్యా ఎట్లా సేరు ధరలో అయ్యా ధరలు నాకు పండయ్యా ఎట్లా సేరు ధరలో అయ్యా 6 వీసాలకు సేరు ఓ ఎంకన్న గారు 6 వీసాలకు సేరు అందమైన తాటి కళ్ళు 6 వీసాలకు సేరు చెక్క బద్దల కళ్ళు కావాలనా నీకు సేదు నాది కళ్ళు కావాలనా చెక్క బద్దల కళ్ళు కావాలనా నీకు సేదు నాది కళ్ళు కావాలనా నేను ఓదునమ్మా నెలుతారో తాలెక్క నేను ఓదునమ్మా నేను వస్తానయ్యా నీతో జతగూడిరా నీవు మయ్యా అయిపోయిందా? ఎన్ని పాటలు కలిపి పాడినావు ఇప్పుడు మొత్తం? ఎన్నైనా వాడతాను. అన్ని కలుపుకుంటా వాడుకుంటా పోతూనే ఉన్నావు కదా మొత్తం. అందులోదే ఇది అంతా ఒకటేనా? ఇంత పెద్దగా ఉందా? 10 రోజులు నాకు తెలిసి ఇలా వనితారని నొక్క వన్నెలమ్మని మల్లన్న పాడగలిసింది. నా గౌడ కళ్ళు పోస్తావా గౌడ కళ్ళు పోస్తావా గౌడగా కలిసింది. ఇంకొకటి ఇలాక కాంతాలో ఏదో పాడినావు కదా ఫస్ట్, మామిడి ఊసి మామిడి. ఈ ఒక్క పాటలే చాలా కలుపుకుంటా కొట్టేస్తున్నావు మొత్తం. చెక్క బరదల కళ్ళు కూడా ఉంటదా అందులోనే? ఇంట్లోనే కానీ చెక్క బరదల కళ్ళు ఉంటదా? కళ్ళలో నాకు తెలిసి 3 రకాలు అనిపిస్తుంది. ఒకటి ఉప్పు సారీ తీయటి కళ్ళు, కవితం రాసిన ఆయన అట్లా కలిపి రాసి ఆట మజా రావాలంటే అప్పుడు అప్పట్లో భాగవతాలు ఎక్కువ నా చిన్నతనంగా మొత్తం భాగవతం పాటలు లాగానే మాడుతున్నావు. అన్ని భాగవతమే, నాకు ఎక్కువ భాగవతమే. ఈ మళ్ళీ పల్లె పాటలు రావా? చిల్లర పాటలు అంత తక్కువ. ఎందుకు? అది ఇక నా కాలేజీ నేను అడిగి పోలే. ఇక ఇంట్లుంటే నాకు ఈ వీళ్ళు డీజే పెట్టుకొని ఆడుతుంటే పాడుతుంటే అంతగానో నిలబడాలంటే నేను నిలబడి పాడలేను. ఈ మధ్యన పాడుతుంటే గట్టినే పలసగా ఇక రాతరాయ రాదు గీత గీయారాదు అన్నది ఇదొక్కటి. మామూలుగా వాడతలేవు కా రాతరాయ రాదు గీత గీయారాదు చదువునే పూదరో సంజీవరెడ్డి. అదేంది మీరు చదువుకోలేరు కాబట్టి ఎవరైనా అడుగుతున్నారట పాట?
పాటలు పాడుతుంటే నేను నేర్చుకుంటా కదా. వాళ్ళు పాడేటప్పుడే నేను పాటలు నేర్చుకుంటున్నావు కానీ చదువు నేర్చుకుంటలేనంటున్నావుగా. చదువు నేర్చుకోలే ఇక ఇప్పుడేం నేర్చుకుంటుందో మేడం. మనవాళ్ళ పేరైనా రాపిస్తారా? పేరు అడిగి రాస్తా గాని ఆడ సంతకం కాడ ఆ కౌంటర్ కాడ రాయనీయకుంటే ఈ మధ్యాహ్నం అది కూడా వాడేసిన. అరే మీ మనవాడు మంచిగా చూసుకుంటుంటే నేర్పిన పైన. మనవాళ్ళు రాపిస్తాడు అంతా. ఈ మనవాడు అయితే ఎక్కువ ఇది రాయాలి. నువ్వు ఎక్కువ ఏమైనా సంపాదించినావు మీ మనవానికి దాచిపెట్టిస్తున్నావు? ఇక నాకు ఈ యాక్సిడెంట్ అయిన కాడికి వెళ్ళి నెలకు 4,000 కేసీఆర్ చేసిండమ్మా. 4,000 వస్తున్నాయి. 4,000 వస్తున్నాయి. 2,000 పోస్ట్ ఆఫీస్ లో కడుతున్నా, 2,000 నేను తింటున్నా. నా బిడ్డల కాడ వచ్చి ఉంటున్నా. పింఛన్ తీసుకుంటా, బియ్యం తీసుకుంటా. నెలకు 6 కిలోలు బియ్యం వస్తాయి. నా బిడ్డల కాడికి వస్తారు. నువ్వు ఆడేం చేస్తావు రా అంటే ఇట్నే వస్తాల దగ్గరికి. కొడుకులు కూడా రమ్మంటారు. వాళ్ళ తాన కూడా ఉంటా.